కావ్య అయితే రాజుని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అడుగులు అడుగులు వేసుకుంటూ ఇక పరిగెత్తుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పటికే చాలాసేపు పరిగెత్తి ఉండడంతో చాలా నీరసం అయిపోయి ఇక రాజు కారు దగ్గర నుంచోగానే సరిగ్గా అక్కడికే వచ్చేసి ఏవండి అని చెప్పేసి పిలవబోయి కళ్ళు తిరిగి రాజు ముందు పడిపోతుందనమాట. అది చూసిన రాజు అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడనమాట. ఇక కావ్యని అయితే గుర్తుపట్టాడు. ఏవండి ఎవరండి మీరు, ఏమైంది ఏమైంది అని చెప్పేసి రాజు అయితే అంటూ ఇక కావ్యని అయితే లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇక ఇంతలోనే చుట్టుపక్కల వాళ్ళైతే వస్తారు. వాళ్ళల్లో ఒకళ్ళేమో వడదెబ్బ తగిలింది అనుకుంటా అని చెప్పేసాను, కానీ ఇంకొకళ్ళేమో లేదు లేదు ఈ మధ్య డైటింగ్ అని చెప్పేసి అమ్మాయిలు సరిగ్గా తినడం లేదు కదా అందుకే పడిపోయిందని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారనమాట. ఇంతలో ఇంకొకళ్ళేమో అంబులెన్స్ కాల్ చేయాలని చెప్పేసి అనగానే ఇంకొకళ్ళు అంబులెన్స్ వచ్చేసరికి ఈ అమ్మాయి పల్స్ కూడా పడిపోతుంది అని చెప్పేసి అంటారనమాట. ఇక రాజు అయితే అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేరు అని చెప్పేసి తిట్టడంతో, మరి నువ్వేం చేస్తున్నావు బాబు, నీకు కారు ఉంది కదా, నీకు అంత మానవత్వం ఉంటే నువ్వే ఈ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చుగా అని చెప్పేసి అంటాడనమాట. ఇక తీసుకొని వెళ్తాను, నేనే తీసుకొని వెళ్తాను, నాకు సాయం చేయండి అని చెప్పేసి ఇక వాళ్ళ హెల్ప్ తీసుకొని కావ్యనైతే రాజు అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడనమాట. ఇక కావ్యని చేతుల మీద ఎత్తుకొని ఇక స్ట్రెచ్చర్ మీద అయితే పడుకోబెడతాడనమాట. ఇక స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి లోపలికి తీసుకెళ్తూ ఉండగానే కావ్య అయితే రాజుని చూడాలని కళ్ళు బలవంతంగా తెరిచినా కానీ ఇక కళ్ళు అలాగే మూసుకుపోతాయి అనమాట. ఇక ఏమైందో తెలియదు డాక్టర్, రోడ్డు మీద పడిపోయారని చెప్పేసి రాజు చెప్పగానే డాక్టర్ అయితే పల్స్ పడిపోయినట్లుంది, త్వరగా తీసుకుని రండి అని చెప్పేసి నర్సుకి చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే వెళ్తారనమాట. అయితే రాజుకి మాత్రం అప్పుడే యామిని అయితే ఫోన్ చేస్తుంది అనమాట. ఏంటి బావా ఏమైంది, నా మీద కోపం వచ్చిందా, వదిలేసి వెళ్ళిపోయా అని చెప్పేసి అంటదనమాట. అయ్యో అదేంటి యామిని అలా అంటావు, నీ మీద నాకెందుకు కోపం వస్తుందని చెప్పేసి రాజు అయితే అంటాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయావు బావా అని చెప్పేసి యామిని అనగానే, అంటే ఇందాక ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది, అందుకే తనని హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అందుకని చెప్పేసి నన్ను రోడ్డు మీద ఇలాగే నిలబెట్టి వదిలేసి వెళ్ళిపోతావని చెప్పేసి అనగానే, అదేంటి అలా అంటావు, ఒక మనిషి ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక వెంటనే యామిని అయితే అబ్బో వీడు గతం మర్చిపోయినా మానవత్వం మాత్రం అలాగే ఉండిపోయింది అని మనసులో అనుకుంటూ ఉండగానే, హలో యామిని యామిని అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. వినిపిస్తుంది, సరే బావా నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను, వచ్చి నన్ను పిక్ చేసుకో అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. సరే అని చెప్పేసి రాజు అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఇక అప్పుడే డాక్టర్ రాగానే అమ్మాయికి ఎలా ఉందండి అని చెప్పేసి రాజు అయితే అడుగుతూ ఉంటాడనమాట. సీరియస్ ఏం లేదండి, కొంచెం వీక్గా ఉంది, సెలైన్ ఎక్కిస్తున్నా, ఒక అరగంటలో నార్మల్ అవుతుందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుందనమాట. తను ఎవరో నాకు తెలియదు, ప్రాబ్లం లేదన్నారు కాబట్టి నేను వెళ్తాను, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బిల్ కట్టేసి వెళ్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఈ మాత్రం సహాయం చేసే వాళ్ళు కూడా లేకుండా పోయారు, పర్లేదు మీరు బిల్లు కట్టేసి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ అనడంతో రాజు అయితే బిల్లు కట్టడానికి బయటకు అయితే వస్తాడనమాట. ఇక బిల్లు కట్టేసి వెళ్తూ ఉండగానే ఇంతలో కావ్యకైతే మెలకువ అయితే వస్తుంది అనమాట. మెలకువ వచ్చేసి నర్సును అయితే అడుగుతుంది, మా ఆయన ఎక్కడ అని చెప్పేసి. అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి గురించి మీరు అడుగుతున్నారా అని చెప్పేసి నర్స్ అనగానే ఇంతలో డాక్టర్ అయితే వచ్చేసి డోంట్ వరీ అమ్మ బిల్లు కడుతున్నారా అని చెప్పేసి అనగానే కావ్య అయితే సంతోషంగా లేచి బయటికైతే పరిగెడుతుంది అనమాట. ఇక చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే బిల్లు కట్టేసి కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. కావ్య మాత్రం బిల్ కౌంటర్ దగ్గర అడగగానే ఇప్పుడే వెళ్ళారమ్మా అని చెప్పేసి అనడంతో ఇంకా బయటకైతే వస్తుంది అనమాట. ఇక అప్పటికే రాజు అయితే కార్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అదైతే దూరం నుంచి చూసి కావ్య ఏమండి ఏమండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. కానీ వినిపించుకోకుండా రాజు అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. పోనీలే నా నమ్మకమే నిజమైంది, ఆయనకి ఏం కాలేదు అనుకుంటూ దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీను రుద్రాణి అయితే ఇక ఇందిరాదేవితో, అమ్మ కావ్య మాటలు పట్టుకొని ఇలానే ఉంటే ఎలా, ఎప్పటికైనా డిసైడ్ అవ్వాల్సిందే కదా, రాజు లేడు రాడని తెలుసు కదా అని చెప్పేసి అనగానే అప్పుడే కావ్య అయితే వచ్చేసి ఆయన బ్రతికే ఉన్నారని చెప్పేసి చెప్తుందనమాట. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లోపలికైతే వచ్చేసి అవును నా భర్త బ్రతికే ఉన్నారు, నా నమ్మకం నా సంకల్పం గెలిచింది అత్తయ్య, మీకు ఇంకా కడుపు కోత లేదు, కన్నీటి చుక్క కూడా రాలాల్సిన అవసరం లేదు, నేను ఆయన కళ్ళారా చూశానని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది అనమాట. కానీ ఎవరో నమ్మరు, ఆయనకి ఏం కాలేదు ఎప్పట్లానే ఉన్నారు అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది. అయిపోయింది, ఇప్పటి వరకు నాకు అనుమానంగా ఉండేది కావ్యకి మతి భ్రమించింది, మతి స్థిమితం తప్పింది, లేకుంటే అడవిలో చచ్చిపోయిన వాడు ఇక్కడ కనిపించడం ఏంటి, బయటికి చెప్తే దుగ్గిరాల ఇంటి కూడా ఇలా అయిపోయింది ఏంటా అని చెప్పేసి నవ్వుతారని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఎందుకు నవ్వుతారు, నేను 100కి 100 పాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాను, నా కళ్ళు మోసం చేస్తాయా, నా భర్తని నేను గుర్తించలేనా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక సుభాష్ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు ఈ రుద్రాణి మాటలు అస్సలు నమ్మకండి, మీ కొడుకు నిజంగానే బ్రతికే ఉన్నాడని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పు దగ్గరికి వెళ్ళి నీ ఇన్వెస్టిగేషన్ తప్పే, బ్రతికి ఉన్న మనిషిని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదని నీకు మీ ఆఫీసర్ నుంచి మొట్టికాయలు పడతాయి ఉందని చెప్పేసి కావ్య అంటదనమాట. ఇక రుద్రాణి అయితే కోపంతో
చాలా ఆపు, ఏంటి వేరితనం అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ అన్నయ్యని చూశారని చెప్పేసి కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక జరిగింది మొత్తం కావ్య అయితే చెప్తుందనమాట. ఇక రాజు కావ్యని ఎత్తుకున్నాడని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి లేడని చెప్పేసి అనగానే దీన్ని ఏమనాలి, హల్యూసినేషన్ అనాలా లేక తెలుగులో దీన్ని మతి భ్రమించిందని అంటారా? ఆ మాట అనాలా? ఎందుకు, నేనే మాట్లాడుతున్నాను, మీరెందుకు అనట్లేదు? ఇదేమైనా రేడియో నాటకమా? కాదు కదా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక కావ్య అయితే గట్టిగా అరుస్తుంది. ఇక రుద్రాణి అయితే ఏంటి ఇంకేం చెప్తావు, రాజు నిజంగా బ్రతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు, ఎవరి కారులోనే ఎందుకు వెళ్ళాడు, నిన్ను చూసిన వాడు వదిలి ఎందుకు వెళ్తాడు, మెంటల్గా నువ్వెంత డిస్టర్బ్ అయ్యావో మాకు తెలిసిపోతుంది, నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి అంటదనమాట. ఇక కావ్య అయితే నేను చెప్పింది ఎందుకు నమ్మరని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి నేను అడిగిన వాడికి సమాధానం చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. నా దగ్గర సమాధానం లేదు, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, నన్ను చూసి కూడా ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి, రోజుకో గట్టి కథ చెప్తుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుందన్నమాట. నా దగ్గర ఆధారం లేదు, కానీ ఆయన బ్రతికే ఉన్నారన్నది వాస్తవం, ఎందుకు మనతో లేరన్నది నేను కనిపెడతాను, ఎక్కడ ఉన్నా వెతికి మీ ముందు నిలబడతాను, అప్పుడు మీరంతా నమ్ముతారు కదా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. అప్పటి వరకు నేను కోరుకునేది ఒక్కటే, ఆయన లేరని గుండె నిండా బాధని నింపుకున్నారు, నన్ను నమ్మండి, ఇక నుంచి అలా ఉండకండి, నా భర్తను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టకపోతే నా పేరు కావ్య కాదని చెప్పేసి ఇంకా ఛాలెంజ్ చేస్తుంది అనమాట. ఇక అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే కావ్య చెప్పడం మీరు నమ్మడం బాగానే ఉంది, ఇది నమ్ముతూ పోతే చంద్రుడి మీద రాజు తిరుగుతున్నాడు, రాకెట్ రెంట్కి తీసుకొని వెళ్దాము వెతుకుదాం అని చెప్పేసి కూడా అంటుంది. అన్నయ్య కావ్యని మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి రుద్రాణి అయితే చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇక తర్వాత సీన్లో యామిని వాళ్ళని అయితే చూపిస్తారు. ఇక యామిని అయితే ఏవో పేపర్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక యామిని వాళ్ళ అమ్మ నాన్న అయితే తన దగ్గరికి అయితే వెళ్తారనమాట. యామిని వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి అనగానే రామ్ పేరు మీద వివరాలన్నీ రెడీ చేస్తున్నాను డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అంటే నకిలీ మనిషిని తయారు చేస్తున్నావు అని చెప్పేసి యామిని వాళ్ళ నాన్న అయితే అంటాడనమాట కోపంగా. లేదు డాడీ, నా మనిషిగా మార్చుకుంటున్నానని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది. ఐడెంటిటీ మార్చినంత మాత్రాన నీ మనిషి అయిపోతాడని ఎలా అనుకుంటున్నావు, ఏదో ఒక రోజు గతం గుర్తొస్తే నిన్ను క్షమిస్తాడని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడనమాట. ఇండియాలో ఉంటే ప్రాబ్లం, కానీ నేను ఇండియాలో ఉంచిన కదా డాడీ, రాజుని ఫారెన్ తీసుకువెళ్తాను అని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది. ఇక యామిని వాళ్ళ నాన్న అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత సీన్లో రాజుకి అయితే ఇంట్లో వాళ్ళైతే పిండం పెట్టిస్తూ ఉంటారనమాట. అది చూసి కావ్య అయితే కోపంతో ఆపండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. పిండం పెట్టే చోటు దగ్గరికి వెళ్ళి ఇక అదంతా చిందరవందర చేస్తుంది అనమాట. బ్రతికి ఉన్న నా భర్తకు తర్పణం వదిలే అధికారం కన్న తండ్రి అయినా సరే మీకు కూడా లేదని చెప్పేసి, ఎవ్వరికి కూడా లేదని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటుందన్నమాట. నా భర్త ప్రాణాలతోనే ఉన్నారని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.